రెసిడెన్షియల్ పరంగా, ఓకే, రెంటల్ పరంగా అండ్ కమర్షియల్ పరంగా 3 విధాలుగా ఈ వెంచర్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను దేని బేస్ చేసుకొని చెప్తున్నానంటే, ఇప్పుడు ఫాక్స్కాన్ ఉంది 1 lakh ఎంప్లాయ్మెంట్, ఖేన్స్ ఉంది 20,000 ఎంప్లాయ్మెంట్, రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది. సో ఈ ఎంప్లాయీస్ అంతా కూడా వెరీ నియర్ బై ఉండాలనే ట్రై చేస్తారనమాట. హాయ్ హలో, వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈ రోజు మీ ముందుకు వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ అవుతున్న ఏరియా అయినటువంటి కొంగరకలాన్ విలేజ్కి ఆనుకొని హెచ్ఎండిఏ అండ్ టీజీరేరా అప్రూవల్ అయిన కాస్వి ఈసిటీ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, అలాగే దీని ప్రైస్, చుట్టూ లొకేషన్ హైలైట్స్ అన్నీ కూడా మనతో చెప్పడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి వెంకటరెడ్డి సార్ అయితే మనతో ఉన్నారండి. సార్ని అడిగి పూర్తి విషయాలు అయితే తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మనకు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డైరెక్ట్ కంపెనీ నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక ప్రమోషన్ వీడియో. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలోనే ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించాలనుకుంటే మా నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను, కాల్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను సార్. వెంచర్ అయితే చాలా బాగుంది సార్, మంచి డెవలప్మెంట్స్ ఇచ్చారు, చాలా బాగుంది. మీరు ఫేజ్ 1 అయితే కంప్లీట్ చేసుకున్నారు, అలాగే ఫేజ్ 2 లాంచ్ చేశారు. మన ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి సార్. నమస్తే అండి, నా పేరు దేవిరెడ్డి వెంకటేష్ రెడ్డి అండి. నేను ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ని. ఈ వెంచర్ పేరు కాస్వి ఈసిటీ మ్యామ్. ఇది ఎగ్జాక్ట్ గా కొంగర్కలాన్ అనే లొకేషన్ లో ఉంది, విలేజ్ లో ఉంది. ఇది మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే సార్. అలాగే ఈ వెంచర్ యొక్క మనకు ఏం అప్రూవల్స్ ఉన్నాయి సార్? ఈ వెంచర్ అప్రూవల్స్ వస్తే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, రేరా పర్మిషన్ ఉంది అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మ్యామ్ మనకి. ఓకే సార్, సూపర్ సార్. అలాగే ఇది వచ్చేసి మీరు ఫస్ట్ ఫేసింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు సార్, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లాంచ్ చేశారు. అలాగే ఇందులో డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మనకు ఫేజ్ 2 లో కూడా ఎలా ఇస్తున్నారు సార్ డెవలప్మెంట్స్ అనేవి? మ్యామ్ ఫేజ్ 1 వచ్చేసరికి మనం టోటల్ 15 acres ఇది. ఫేజ్ 1 లో మనం ఆల్రెడీ డెవలప్మెంట్ చూసినట్లయితే సిసి రోడ్స్ ఉన్నాయి, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది, 30 feet 40 feet రోడ్స్ ఉన్నాయి అనమాట, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చాం. అట్ ద సేమ్ టైం ఫేజ్ 2 కూడా దీని మీద బెటర్ డెవలప్మెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం 100%. సూపర్ సార్. ఈ వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్ చెప్పండి సార్ ఒకసారి. లొకేషన్ హైలైట్స్ అంటే మ్యామ్ ఫస్ట్ మనం చూడాల్సింది ఈ వెంచర్ కి ఆనుకునే ఇల్లు ఉంటాయి అనమాట. కొంగర్కలాన్ విలేజ్ ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ మనకి. అండ్ మోర్ ఓవర్ మీకు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి వెంచర్ నుంచి కనిపిస్తుంది ఫాక్స్కాన్ కంపెనీ. అది ఐఫోన్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 1 lakh ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అందులో. దాని ఆపోజిట్ మీకు కేన్స్ కంపెనీ ఉంటుంది, అది సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అందులో ఒక 20,000 ఎంప్లాయ్మెంట్. దాని పక్కనే రంగారెడ్డి కలెక్టరేట్, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 13 రావిర్యాల నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ ఉంటుంది మన వెంచర్. అండ్ వెరీ నియర్ బై మంగళపల్లి అనే విలేజ్ ఉంటుంది, జస్ట్ 4 kilometers డిస్టెన్స్ లో. ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా అక్కడ ఉంటాయి అనమాట. అలాగే ఇప్పుడు మనకి ఈ వెంచర్ కి నియర్ బై మనకు విల్లాస్ కూడా చూసాం సార్ వచ్చే లొకేషన్ లో. ఎస్ మ్యామ్, మీరు చూసుండొచ్చు. మనం వస్తున్నప్పుడు ఆన్ ది వేలో జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఐరా అండ్ లకాస్ అనే విల్లాస్ ఉన్నాయన్నమాట. ఇవి మనకి ట్రిప్లెక్స్ విల్లాస్. మన వెంచర్ నుంచి జస్ట్ 1 kilometer ఉంటుంది. దే ఆర్ కోటింగ్ అరౌండ్ 3.5 to 4 CR పర్ విల్లా అనమాట. సో జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, ఇక్కడ మనకి పర్ స్క్వేర్ యార్డ్ 28,000 చెప్తున్నాము. ఇఫ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్. అండ్ ఎప్రిషియేషన్ కూడా కమింగ్ ఇయర్స్ లో చాలా బాగుంటుంది, బికాస్ ఎంప్లాయ్మెంట్ జోన్ కాబట్టి ఇది. అండ్ మోర్ ఓవర్ ఈ మంత్ 8th 9th dates లో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మన సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కండక్ట్ చేశారు. సో అది మనకి ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టారనమాట దానికి. అది మనకి ఎగ్జిట్ 13 నుంచే ఫ్యూచర్ సిటీ వరకు, మీర్ఖాన్పేట వరకు 333 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది మనకు వెళ్ళడం జరుగుతుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది మన వెంచర్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. వెరీ నియర్ బై ఉంది, ఆనుకునే ఉంది విలేజ్ కూడా. లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ వెంచర్ లో మనకు ప్లాట్ సైజింగ్ ఎలా ఉంటాయి సార్? ఇది మనకి ఫేజ్ 2 మనం 13.5 acre లో చేస్తున్నాం. మినిమం మనకు 150 square yard నుంచి అప్ టు మీకు 500 square yards వరకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు సార్, ఇదే లొకేషన్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? మ్యామ్ ఇప్పుడు ఎంటైర్ తెలంగాణలో కొంగర్కలాన్ ఈజ్ ఏ హాట్ టాపిక్ అనమాట, హ్యాపెనింగ్ లొకేషన్. ద రీజన్ ఏంటంటే రీసెంట్లీ ఈ మంత్ లో మనకి జరిగిన 8th 9th dates లో గ్లోబల్ సమ్మిట్ అని రేవంత్ రెడ్డి గారు కండక్ట్ చేశారు. ది ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీకి మనకి ఎగ్జాక్ట్ గా ఒక 15 to 20 minutes డ్రైవ్ ఫ్రమ్ అవర్ లొకేషన్, మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి. సో అక్కడ మీకు ఆల్మోస్ట్ కొత్త కంపెనీస్ అనేవి రాబోతున్నాయి, దానివల్ల హ్యాపెనింగ్ లొకేషన్ అయింది. అండ్ మోర్ ఓవర్ కొంగర్కలాన్ లో ఉన్న మీరు ఫ్రెష్ లేఅవుట్ తీసుకోండి, మనం ఇచ్చే ప్రైజింగ్ కి ఏ వెంచర్ ఇవ్వదు. మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఏ వెంచర్ ప్రొవైడ్ చేయదు. మనం
ఇందులో 13.5 ఎకర్ అండ్ 15 ఎకర్ 2 phases ఉన్నాయి కదా. మనం జిమ్, క్లబ్ హౌస్, పూల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనకి. ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ అండ్ 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. సో ప్రైజింగ్ పరంగా కానివ్వండి, ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని నేను చెప్తాను. ఓకే, సూపర్ సార్. మనకి మన వెంచర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే TCS క్యాంపస్ ఏదైతే ఉందో ఆదిబట్ల క్యాంపస్ జస్ట్ మనకి 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది మ్యామ్. సో వెరీ నియర్ బై ఉంటుంది మనకి. అండ్ మీరు చూసుకున్నట్లయితే హౌస్ మన వెంచర్ ఆనుకునే హౌసెస్ ఉన్నాయన్నమాట, కొంగరకల్యాణ్ విలేజ్ హౌసెస్ అన్నమాట. సో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది phase 1 మీరు చూసుకున్నట్లయితే ఆఫ్టర్ పొంగల్ కన్స్ట్రక్షన్స్ కూడా రెడీ అయిపోతున్నాయి మనకి. phase 2 మనకి డెవలప్మెంట్స్ అవుతున్న కొద్దీ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మ్యామ్. ఆల్రెడీ phase 2 లో మనం లాంచ్ చేసింది ఒక 1.5 month బ్యాక్ లాంచ్ చేసాం phase 2 అనేది. ఆల్మోస్ట్ అందులో 182 plots లో 60 plots సోల్డ్ అవుట్ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. మినిమం స్క్వేర్ యార్డ్ వచ్చి 150 square yard నుంచి అప్ టు మనకి 500 square yards వరకు ఉన్నాయి. అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇందులో మనకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్ మన ఈ వెంచర్ లో? మనం ప్రెసెంట్ అయితే phase 2 28,000 per square yard చెప్తున్నాం. అండ్ స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది. అండ్ వీఆర్ టైప్ విత్ బ్యాంక్స్, ICICI అండ్ టాటా క్యాపిటల్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి. ఎంత % వరకు లోన్ రావచ్చు సార్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిబిల్ అండ్ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఆఫ్ ది కస్టమర్ మ్యామ్. ఇది మనం అప్ టు 60 to 70% అయితే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సిబిల్ బాగుంటే మనకు 70% వరకు వస్తుంది. yes ma'am. అలాగే ఇప్పుడు మనకు విలేజ్ కి ఆనుకొని ఉంది, అలాగే మనకు చుట్టూ కూడా మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది కదా సార్. అలాగే ఇప్పుడు మనకు ఇందులో అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే మనకు హాస్టల్స్ కానీ అలాంటివి కూడా మనకు కట్టుకునే పర్మిషన్ ఉంటుందా? సో ఈ వెంచర్ ఎలాంటిదంటే మ్యామ్, దీనికి 3 best క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి మీరు చూసినట్లయితే రెసిడెన్షియల్ పరంగా, రెంటల్ పరంగా అండ్ కమర్షియల్ పరంగా 3 విధాలుగా ఈ వెంచర్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను దేని బేస్ చేసుకొని చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఫాక్స్కాన్ ఉంది 1 lakh ఎంప్లాయ్మెంట్, కేన్స్ ఉంది 20,000 ఎంప్లాయ్మెంట్, రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది. సో ఈ ఎంప్లాయీస్ అంతా కూడా వెరీ నియర్ బై ఉండాలనే ట్రై చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్రెడీ ఇది మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ అనమాట. సో మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత రెంటల్ పర్పస్ కానీ, కమర్షియల్ పర్పస్ కానీ, రెసిడెన్షియల్ పరంగా కానీ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి మనకు ఆదిబట్ల అటు సైడ్ వెళ్తున్నారు కాబట్టి ఇది చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్ లో ఎప్రిషియేషన్ కూడా హ్యూజ్ ఎప్రిషియేషన్ ఉంటుందని చెప్పొచ్చు. సో కాల్డ్ ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే 333 feet రోడ్ అని చెప్పారు కదా, అది మనకు వెంచర్ కి వెరీ నియర్ బై కాబట్టి 1 kilometer డిస్టెన్స్ లో ఉంది కాబట్టి కమింగ్ డేస్ లో అక్కడ మనకి చాలా కంపెనీస్ రాబోతున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ జోన్ గా ఉంది కాబట్టి ఎప్రిషియేషన్ కూడా మంచి ఎప్రిషియేషన్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే సార్, ఇందులో డెవలప్మెంట్స్ కానీ ఇందులో మనకు అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సార్. లొకేషన్ పరంగా బాగుంది, మనకు వెంచర్ పరంగా కూడా చాలా బాగుంది. అలాగే మా వ్యూవర్స్ కి ఇందులో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు సార్ ఇందులో మనం పర్చేస్ చేస్తే? నార్మల్ గా మేము ఇప్పుడు ఏదన్నా క్లయింట్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు మనకి సైట్ ట్రిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హోమ్ పిక్ టు హోమ్ డ్రాప్ ఉంటుంది కంప్లీట్లీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, దీని బేసిక్స్ ఎలా ఉంటాయంటే మినిమం ప్లాట్ బుకింగ్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత లోన్ కి వెళ్తే లోన్ ప్రాసెస్ ఉంటుంది, క్యాష్ అంటే క్యాష్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనం 45 days లో రిజిస్ట్రేషన్ అనేది స్పాట్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి మనవి. సో మనం ప్రైస్ అనేది 28,000 చెప్తున్నాం అండ్ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. వెంచర్ యొక్క పూర్తి విషయాలు అయితే సార్ని అడిగి మనం తెలుసుకున్నామండి. ఈ సైట్కి విజిట్ చేయాలన్నా లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన డైరెక్ట్ కంపెనీ వారి నెంబరే ప్రొవైడ్ చేసినాము, కాల్ చేయండి. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక ప్రమోషన్ వీడియో. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలోనే ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించాలనుకుంటే మా నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.